షాక్. ఇరాన్కు చైనా ఓపెన్ సపోర్ట్. అసలు ఎలా చూడాలి ఇది? థర్డ్ వరల్డ్ వార్కి వెళ్తానంటున్నారు. ప్రపంచం అంతా కూడా హై టెన్షన్లోనే ఉండే సిచ్యువేషన్. ప్రపంచాన్ని టెన్షన్, ఒకటేమో 100 మంది చనిపోతున్నారు, రెండోది వాళ్ళేమో గల్ఫ్ లో ఉన్న అన్ని దేశాల మీదకి వాళ్ళు మళ్ళీ ప్రతీకార దాడులు వాళ్ళు చేస్తున్నారు. హార్మోజ్ జలసంధిని కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కూడా మూసేయడంతో 20% అంటే దాదాపు 5వ వంతు పెట్రోలియం వీటికి రవాణాకి ఇబ్బంది ఏర్పడుతుంది. పైగా దీన్ని జీర్ణం చేసుకోలేదు ఇరాన్. ఇప్పటికి కూడా ఇరాన్ మేము తగ్గేది లేదు, మేము మీద ఇంకా చర్చలకు వచ్చేది లేదు, మేము తగిన పాఠం చెప్తాము, శాస్త్ర చేస్తామని చెప్తున్నారు. మీరిద్దరు కలిసి అణ్వాయుధాలు చేస్తున్నారని నా మీద ఆరోపణ చేసి మీరు వచ్చి అణుస్థావరం మీద, ఒక అణు కేంద్రం మీద కూడా దాడి చేశారు. అంటే మీరు మంచి కోరుతున్నారా లేదా అన్న పద్ధతిలో కూడా ప్రపంచం ముందు ఇరాన్ ఈ సమస్యను ప్రొజెక్ట్ చేస్తుంది. ట్రంప్ విషయానికి వస్తే, ట్రంప్ ఒక విధంగా చాలా చోట్ల అమెరికా ఇప్పుడు వియత్నాం యుద్ధం దగ్గర నుంచి కూడా, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి, ఇరాక్ దగ్గర నుంచి ఏ ఒక్క చోట అమెరికా వెళ్ళి జయప్రదంగా అంత చేసింది ఏం లేదు. అక్కడ ఎవరన్నా కొంతమంది చేతులు కలిపితే వాళ్ళ సాయంతో అక్కడ ప్రభుత్వాలను కూల్చేసి తనకు కావాల్సిన వాళ్ళని పెట్టి రావడం తప్ప కేవలం తన సైనిక బలగంతోనే అంతా చేస్తుందని ఎక్కడ మనం చెప్పలేము. కానీ ట్రంప్ నిన్న మేజర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక యూటర్న్ తీసుకున్నాడు ఆయన. అంతకుముందేమో మేము నౌకా దళాలు, తర్వాత వైమానిక బలాలు వీటి మీదే ఆధారపడతామని చెప్పిన ఆయన కాస్త నిన్న అవసరమైతే సైన్యాలను పంపడానికి కూడా వెనుకాడను, నేను సైన్యాలు కూడా పంపుతాను అని చెప్పాడు. నన్ను చంపాలని వాళ్ళ ప్రయత్నం, నన్ను చంపడానికి ఖమేనీ కుట్ర పన్ని పథకం వేశాడు, అందుకని ఆయన కంటే ముందు నేను చంపేశాను, ఇది ట్రంప్ చెప్పింది. మా మీద దాడికి వాళ్ళు సిద్ధమయ్యారు, అందుకనే మాకు అమెరికాకు అతిపెద్ద ప్రమాదంగా ఇరాన్ ఉంది కాబట్టి నన్ను చంపడానికి, మా దేశం మీద దాడి చేయడానికి వాళ్ళు పథకం వేశారు కాబట్టి మేము దాడి చేయాల్సి వచ్చింది అని ట్రంప్ చాలా పదే చెప్తున్నాడు. సరే, అణ్వాస్త్రం అదొకటి. ఈ పరిస్థితుల్లో పెంటగాన్, అమెరికన్ సైనిక కార్యాలయం అధికారులు అమెరికాలో వాళ్ళ పార్లమెంట్ దగ్గరికి, సెనెట్ దగ్గరికి, తర్వాత కాంగ్రెస్ కు వాళ్ళు వచ్చి బ్రీఫింగ్ ఇస్తుంటారు. పెంటగాన్ అధికారులు నిన్న గంట సేపు బ్రీఫింగ్ ఇచ్చారు కాంగ్రెస్ వీళ్ళకు, పార్లమెంట్ సభ్యులకు. అందులో వాళ్ళు చెప్పిందంటే అస్సలు ఇరాన్ అమెరికా మీద దాడికి ప్రయత్నిస్తున్నా లేకపోతే కుట్ర పడుతున్నా సాక్ష్యాధారాలు ఏవి మా దగ్గర లేవు అని చెప్పారు. అంటే వేరే కారణం లేకుండా ఏకపక్షంగా యుద్ధం ప్రకటించే అధికారం అధ్యక్షుడికి లేదు. అది తప్పకుండా హౌస్కు తెలియజేయాలి, అది జరుగుతూ ఉంది. కాబట్టి ట్రంప్ ఇక్కడ తమ దేశ చట్టాలను, తమ పార్లమెంట్ను కూడా అవమానించారని డెమోక్రాట్స్ ఆయన మీద చాలా తీవ్రంగా ఆందోళన కూడా చేస్తున్నారు. వైట్ హౌస్ దగ్గర ఆందోళనలు జరుగుతున్నాయి. ఎందుకు? ట్రంప్ వచ్చినప్పుడు ఏమన్నాడు మొదటిసారి, అసలు ప్రపంచంలో ప్రతి చోట అమెరికాకి ఎందుకు, ఎక్కడ చూసినా యుద్ధాలన్నీ సైన్యాలు పంపించి చేస్తున్నారు, నేను వీటన్నిటిని కూడా అంతం చేస్తాను, అసలు యుద్ధాలు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను ఉక్రెయిన్ ఇది చేస్తాను, ఇంకోటి అంతం చేస్తాను, నేను శాంతి దూతను, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, ఇవన్నీ చెప్పినటువంటి ట్రంప్ పెంటగాన్ అంటే వాళ్ళ సైనిక కేంద్రమే కాదంటున్న దాన్ని కూడా కాదని ఏదో నన్ను చంపాలని ప్రయత్నించారంటే ఇదంతా కేవలము తోడేళ్ళు మేకపిల్ల సామెతలాగా ఇరాన్ను ఊపిరి తీసేయాలి. ఇరాన్ ఎందుకంటే ఇజ్రాయిల్కి ఇరాన్ అంటే భయం. ఇజ్రాయిల్ ను కాపాడాలంటే ఈ ఇజ్రాయిల్ కోసం వీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇంకా మూడోది మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రపంచం అంతటికి ఆ గల్ఫ్ ను కంట్రోల్ చేయాలన్నా పెట్రోల్ నిధులన్నీ తమ చేతి వెనిజులా మీద ఎందుకు చేశాడు? వెనిజులాలో ఉన్న చమురు వీటి అన్నింటినీ 5వ పెద్ద చమురు ఎగుమతి దేశం కాబట్టి ఇక్కడ కూడా అదే చేశారు. అక్కడైతే కనీసం పట్టుకుపోయారు, ఇక్కడైతే క్రూరంగా చంపేశారు. కాబట్టి ఘోరమైన విషయం ఏమంటే టార్గెటెడ్ కిల్లింగ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. యుద్ధంలో అనేది జరగవచ్చు. ఇప్పుడు అమెరికా సైనిక దళాలు పొద్దున్నే ఒక ప్రకటన చేశాయి. ఎవరు ఇప్పుడు వార్షిప్ అబ్రహాం లింకన్ లో ఉన్న వాళ్ళు, అమెరికా సైనిక బలగాలు కొన్ని ఉన్నాయి అక్కడ, వాళ్ళు చెప్పారు మేము జాగ్రత్త పడుతున్నాము, ఇరాన్ ఊహించిన దానికంటే తీవ్రంగానే ప్రతీకారం తీర్చుకునేటట్టుగా ఉంది, మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంది, కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ప్రొటెక్టింగ్ అవర్ లైఫ్స్, మమ్మల్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మేమని అమెరికా సైనిక దళాలు అక్కడి నుంచి చెప్పాయి. ఇవన్నీ మీరు షాక్స్ అనుకోవాలి. పెంటగాన్ ఆ విధమైన ప్రకటన చేయటము, రెండవది ఇది చేయటము, మూడవది అంతకంటే అన్నిటికంటే పెద్ద షాక్ ఏంటంటే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇరాన్ విదేశాంగ మంత్రి ఆర్గాచితో నేను మాట్లాడారు సోమవారం నాడు. వీళ్ళిద్దరూ గంటసేపు మాట్లాడారు. నేను నిన్న రాత్రి కూడా వర్మ కాసేపు వాకింగ్కి వెళ్తే నాకు ఎదురైన చాలా మంది అడుగుతుంది ఏంటంటే మోదీ బలపరచలేదు, అది మళ్ళీ మనం చర్చిస్తాం. ఇండియా సరే, చైనా రష్యా కూడా బలపరచలేదే
అని చైనా రష్యా నిజానికి ఖండించాయి. కానీ అంతర్జాతీయంగా ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆచితూచి స్పందిస్తూ ఉంటారు. కానీ నిన్న జరిగిన సంభాషణలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ చాలా స్పష్టంగా ఇరాన్ పడుకోవడానికి పోరాడుతుంది, మేము దానికి పూర్తి మద్దతుగా ఉంటాము, దాన్ని పూర్తి మేము బలపరుస్తాము అన్నారు. అలాగే ఇక్కడ ఈయన అర్గాచి కూడా, ఇరాన్ మంత్రి అర్గాచి కూడా ఇరాన్లో ఉన్న చైనా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము, మీరు మాకు తోడుగా ఉన్నారు అని చెప్పారు. అంటే చైనా ఇరాన్ బాగా క్లోజ్ అయ్యాయి అనే ఒక క్లియర్, ఒక స్పష్టమైన మెసేజ్ ఇక్కడ వస్తుంది. చైనా ఎప్పుడైతే ఇలాంటి ఒక బహిరంగమైన ప్రకటనతో తీసుకొని వచ్చిందో, విదేశాంగ ఉదాహరణకు ఎంతో ఇది లేకపోతే ఒక మెసేజ్ సంకేతం ఇవ్వాలి అని, కాకపోతే నేను మీతో మాట్లాడినాను సేపు, వీళ్ళు కూడా అలా మాట్లాడు. కాబట్టి అక్కడ చాలా విషయాలు చర్చకు వచ్చాయి, వాళ్ళు వివరించారు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా వినకుండా మమ్మల్ని ఇట్లా చేస్తున్నారని ఇరాన్ మంత్రి కూడా చెప్పారు. సో ఇప్పుడు ప్రపంచంలో బాగా వైరల్ అవుతున్న వార్త ఏంటంటే చైనా ఓపెన్లీ సపోర్ట్స్ ఇరాన్ను బహిరంగంగా సమర్థిస్తుంది. రష్యా ఎప్పటి నుంచో మద్దతుగానే ఉంది, పైగా చమురు వాటికి సంబంధించి వీటన్నిటిలో కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి చైనా రష్యా బహిరంగంగా మద్దతు ఇస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇరాన్ నిలబడడానికి ఒక ముఖ్యమైన కారణం వాళ్ళ చమురు చాలా ఉంది, అది రవాణా చేయకుండా ఆటంకాలు వస్తున్నాయి. కానీ చైనా వేరే మార్గాల్లో 90% ఇరాన్ చమురు కొంటుంది. 95% ఆఫ్ సప్లైస్ ఫ్రమ్ ఇరాన్ చైనా కొంటుంది. కొంతమందిని తప్పు పడుతున్నారు, కానీ ఆ ప్రమాదంలో ఉన్న కొద్ది మనం రష్యా దగ్గర కొన్నాం కదా, రష్యా ఉక్రెయిన్ వారు ఆంక్షలు ఉన్నప్పుడే. కాబట్టి చైనా ఒక ప్రత్యక్షమైన క్రియాశీల పాత్రలోకి రావటం, నిజానికి ట్రంప్ అయితే చైనాను బుజ్జగించాలి, తైవాన్ విషయంలో ఒక అడుగైనా మీకు కొంచెం సర్దుబాటు చేస్తాను, మీరు అటు వెళ్ళకండి అని బతిమాలడానికి కూడా కొంత ప్రయత్నించారంటారు. కానీ వాళ్ళైతే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఇంత దాదాగిరి, ట్రంప్ దాదాగిరి, అమెరికా దాదాగిరి, ఎక్కడ పడితే అక్కడ ఎవరిని మేము లేపేస్తాము, తీసేస్తాము, రిజిమ్ చేంజ్ ప్రభుత్వాలు మార్చేస్తాము, ఇలా అయితే ఎవడైనా ఏం కోరుకుంటాడో ఒక దేశానికి అధినేత, ప్రధానమంత్రి, అధ్యక్షుడు అవుతాడు. వాడిని కూడా ఇష్టం వచ్చినట్టు మేము లేపేస్తాము అంటే ఇంకా స్వాతంత్రము, దేశాలు, సరిహద్దులు, సార్వభౌమత్వం అన్నదానికి అర్థం లేదు. కాబట్టి నేను అనుకుంటాను చైనా ఇంతకంటే గట్టి పాత్ర కూడా వాళ్ళు తీసుకుంటారు, రష్యా కూడా ముందుకు వస్తుంది, ఇంకొన్ని దేశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పరిస్థితి ఏంటి సార్? ఒక్క నిమిషం ఇరాన్ గురించి ఒక్క నిమిషం చెప్తాను. అంతర్జాతీయ దౌత్య నిపుణులు చెప్పేదంటే 1979లో ఇస్లామిక్ విప్లవం అప్పుడున్న ఖొమైనీ నాయకత్వంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా ముప్పు తిప్పలు పడినా ఇరాన్ ఏమీ చేయలేకపోయింది. ఏమి ఆ రోజుల్లో జిమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా ఉండగానే వాళ్ళు అమెరికన్లు బందీలుగా పట్టుకొని వాళ్ళని ఎప్పుడో బిల్ క్లింటన్, బుష్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 3-4 అధ్యక్షులు మారిన తర్వాత సో ఇరాన్ కు తక్కువ ఖర్చుతో నిర్మించినటువంటి ప్రత్యేకమైన ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకి అనేక ఇస్లామిక్ శక్తులు వీటన్నిటితో అనేక సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ఇరాక్ వారు 10 ఏళ్ళు చేసినటువంటి ఒక అనుభవం, ఇరాక్ దెబ్బతినిపోయింది కానీ ఇరాన్ అలాగే ఉంది కదా. అమెరికా ఈ రెండింటికి శత్రువే, కానీ ఇరాన్ ఇరాక్ యుద్ధం అయిన తర్వాత సద్దాం హుసేన్ ఇరాక్ దెబ్బతినిపోయాయి, కానీ ఇరాన్ అలాగే ఉంది. కాబట్టి ఇరాన్ దెబ్బతీసేస్తాము, నలిపేస్తామని ట్రంప్ అనుకుంటే చాలా పొరపాటు. ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది అమెరికా మీద, అమెరికన్లలో కూడా నిరసన వస్తుంది. అంతటితో ఆగకుండా దీన్ని ఒక మత యుద్ధం లాగా మార్చి నేను నిన్న చెప్తున్నాను. ఒక మాట చెప్పాడు శామ్యుల్ హంటింగ్టన్ అనేవాడు, ఇది వరకు క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్, నాగరికతల యుద్ధం అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడు ఇరాక్ కోసం. ఇప్పుడు ఇది మత యుద్ధం, మనం మొత్తం పశ్చిమ దేశాలన్నీ కలిసి ఒక విధంగా